రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పర్యటన రచ్చరాజేసింది. పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన ఘాటు వ్యాఖ్యలను మంత్రి అనగాని ఖండించారు. అసలు ఆయన పర్యటన ఓదార్పు కోసం కాదని పరిటాల ఫ్యామిలీని టార్గెట్ చేసుకోవడమేనంటూ ఎమ్మెల్యే సునీత అన్నారు. ఎవరేమన్నారో చూద్దాం. పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తా ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది. రాష్ట్రం ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇదే లింగమైన అడుగుతా ఉన్నా, వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి 20 మంది వీళ్ళని అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద? కేవలం 2 మీద మాత్రమే కేసులు పెట్టారు. ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు, మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రికి ఆల్రెడీ గుర్తుండాలి, 9 నెలల ముందే ఆయన బట్టలు ఉడదీశారు. ఈరోజు పోలీసులని బట్టలు ఉడదీసి కొడతాననేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మనం చూసాం గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, సైకో పరిపాలనలో చిన్న సోషల్ మీడియా ఉంటే కూడా వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి, అమరావతి రైతులకు సంఖ్యలు వేసేటువంటి పరిస్థితి, మహిళలకు సంఖ్యలు వేసేటువంటి, కాళ్ళకు కూడా బెడ్లు వేసేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయాలు జరగకూడదని చూస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇంత లూజ్గా ఈ సైకో మాట్లాడుతూ ఉన్నారంటే 11 కాదు కదా, ఇంకా పక్కన ఒకటి కూడా పోయే రోజులు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ విధంగా జరిగింది. ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను. ఆ కుటుంబంలో లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం. ఇక్కడంతా జరిగాయి. పాపిరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు, ప్రశాంతంగా ఉండే గ్రామం పాపిరెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ విధంగా రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం, ఆయన చనిపోవడం, దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి, ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక 10 పేపర్లు రాసిచ్చి, ఎన్ని అబద్ధాలండి, కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని. వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయ్యింది, దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు, మచ్చకత్తెలు అంటాడు, ఇంకా వేరేటివన్నీ కూడా చెప్తారు. అలాంటివన్నీ వాడేది కూడా పులివెందుల్లో. మీరు బాత్రూంలో చంపేదాన్ని సరిపోతాయి, కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగన్కి కూడా చెప్తున్నాను.